అడవి బిడ్డల జీవన శైలిని పరిచయం చేసే చెంచులక్ష్మి మ్యూజియం ఎక్కడుందో మీకు తెలుసా? చెంచు తెగల సంస్కృతి సాంప్రదాయాల సమాహారమే ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. శ్రీశైలంలో తప్పక చూడాల్సిన ప్రదేశాలలో ఈ ట్రైబల్ మ్యూజియం కూడా ఒకటి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మనం పుణ్యక్షేత్రమైన శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత అనేక ప్రదేశాలని సందర్శిస్తుంటాం. కానీ ఈ క్షేత్రంలో ప్రాచీన సంస్కృతికి నిలువటద్దంలా నిలిచే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. నల్లమల అడవుల్లో నివసించే చెంచు తెగ వారి జీవన శైలి ఎలా ఉంటుంది, వారు ఎలాంటి ఆయుధాలు వాడతారు, వారి ఆచారాలేంటి, ఇవన్నీ మ్యూజియం విశేషాలు ఈ వీడియోలో మనం చూద్దామండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మ్యూజియం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? శ్రీశైలం దేవస్థానం సమీపంలోనే ఉన్న ఈ మ్యూజియంను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. నల్లమల అడవిలో తరతరాలుగా నివసిస్తున్న చెంచు తెగ గిరిజనుల ఆచారాలు, కట్టుబాట్లు మరియు వారి జీవన విధానాన్ని ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. మ్యూజియం చుట్టూ కూడా పార్కు లాగా చాలా అద్భుతంగా ఉందండి. చిన్న చిన్న గుహలతో పిల్లలు ఆడుకోవడానికి బెస్ట్ స్పాట్గా చెప్పవచ్చు. శ్రీశైలంలో ఫ్యామిలీ పిక్నిక్ కూడా ఇక్కడ మంచి స్పాట్ అని చెప్పవచ్చు. ఈ గుహల పైన అడవిలో ఉండే కొన్ని జంతువుల బొమ్మలని ఇక్కడ ఉంచడం జరిగిందండి. చాలా అద్భుతంగా అనిపించింది ఈ మ్యూజియం. మ్యూజియంకి వెళ్లే ముందు మనకు గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఈ మ్యూజియంని చూస్తుంటే ఇక్కడ భవనం పైన ఒక పెద్ద శివలింగం ఆకారంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పవచ్చు. మనమైతే లోపలికి వెళ్ళి ఈ మ్యూజియం ఎలా ఉందో చూద్దాం పదండి. మ్యూజియం లోపలికి వెళ్ళగానే మనకు కనిపించేవి గిరిజన సహజ సిద్ధమైన బొమ్మలు మనం ఇక్కడ చూడవచ్చండి. ఇక్కడ పూజ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మనం ఇక్కడున్న వస్తువులని వేటిని తాకరాదండి. గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని ఫోటోలని ఈ గ్యాలరీలలో ఉంచడం జరిగింది. ఇక్కడ గిరిజనులు వేటాడడానికి ఉపయోగించే విల్లు, బాణాలు, నెమలి ఈకలతో చేసిన అలంకరణలు ఇక్కడ చూడవచ్చండి. వారు ఉపయోగించిన చిన్న చిన్న గుడిసెలు, వారు ఉపయోగించే మట్టి పాత్రలు, గిరిజన వాద్య పరికరాలు అన్నీ ఇక్కడ భద్రపరచడం జరిగింది. వారి యొక్క జీవన శైలిని చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగిందండి. మనం లైవ్లో చూస్తున్న అనుభూతి అయితే కలుగుతుంది. పురాణాల ప్రకారం శ్రీశైల మల్లికార్జున స్వామి చెంచు కన్య అయిన చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నారని చెబుతారు. అందుకే చెంచులు స్వామివారిని తమ అల్లుడిగా భావిస్తారు. ఈ మ్యూజియంలో చెంచులక్ష్మికి సంబంధించిన కథా చిత్రాలని మనం ఇక్కడ చూడవచ్చు. ఒక్కొక్క గ్యాలరీలో వారు ఉపయోగించిన వస్తువులు ఏంటో కూడా మనకు క్లియర్గా బోర్డు రూపంలో తెలియచేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా అనిపించింది. పిల్లలకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఈ మ్యూజియం కేవలం వస్తువులకే పరిమితం కాలేదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని వివిధ గిరిజన తెగలకు సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది. వారు ధరించే సాంప్రదాయ దుస్తులు మరియు ఆభరణాలు, ప్రాచీన కాలం నాటి రాతి పనిముట్లు, అలాగే ఏ దేవతలని పూజించేవారో చాలా అద్భుతంగా ఇక్కడ మనకు చూపించడం జరిగింది. అలాగే వివిధ జంతువులని వేటాడే పనిముట్లు, వల, పక్షులను వేటాడే కొన్ని వస్తువులు మనం ఇక్కడ చూడవచ్చు. గిరిజనులు వాడే సంగీత వాయిద్యాలు, అలాగే మనం ఇక్కడ పెయింటింగ్స్ కూడా చూడవచ్చండి. వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మనం ఇక్కడ చూడవచ్చు. చాలా బాగా అనిపిస్తుందండి. శ్రీశైలానికి వచ్చిన భక్తులు తప్పకుండా సందర్శించాల్సిన అన్ని ఆలయాల వీడియోలు మా ఛానల్లో ఉన్నాయండి. అవన్నీ తప్పకుండా చూడండి. మీరు కూడా సందర్శించి దర్శనం చేసుకోండి. మనం నివసించే వాతావరణానికి, గిరిజనులు నివసించే వాతావరణానికి చాలా తేడా ఉంటుందండి. ప్రకృతితో మమేకమై వీరు జీవనం చాలా అద్భుతంగా ఉంటుంది. చరిత్ర పుస్తకాల్లో చదివేదానికంటే కళ్ళారా ఈ వస్తువులను చూస్తే ఆ అనుభూతే వేరండి.
ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా మనుషులు మన ముందే ఉన్నారా అని అనిపిస్తుంది. అడవులలో నివసించే చెంచులు జంతువులని, పక్షులని ఎలా వేటాడుతారో ఆ వేటాడే పనిముట్లని ఇక్కడ మనకు చూపించడం జరిగిందండి. అవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి, వివిధ రకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటే గిరిజనులు వారి యొక్క వేష భాషలో నృత్యం చేస్తున్నట్టుగా ఎంతో కళాత్మకంగా నిర్మించడం జరిగిందండి. చాలా బాగుంది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా ఈ మ్యూజియంని సందర్శించవచ్చు. పెద్దలకు 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. చాలా తక్కువనే ఉంది టికెట్ ధర కూడా. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియంని సందర్శించండి. మన సంస్కృతిలో భాగమైన గిరిజన జీవనాన్ని గౌరవించడం, వారి గురించి తెలుసుకోవడం మన బాధ్యత. ఈ మ్యూజియం పర్యటన మీకు నల్లమల అడవిలోకి వెళ్ళిన అనుభూతినైతే కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మల్లికార్జున స్వామి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.